మంత్రి అవినీతి చందమామ కథ. ధర్మపురంలో ఒక రత్నవర్తకుడు ఉండేవాడు. ఆయన న్యాయపరుడు, నిజాయితీపరుడును. అందుచేత వర్తకములో ఆయనతో ఎప్పుడూ ఎవరికి ఎలాంటి పేచీ కానీ ఉండేది కాదు. ఆయనను అందరూ విశ్వసించేవారు. ఒకరోజు ఒక పెద్ద మనిషి రత్నవర్తకుడి వద్దకు ఒక రత్నాలహారం తెచ్చి దానిని 500 బంగారు నాణాలకు అమ్మి పెట్టమని కోరాడు. రత్నవర్తకుడు సరేనన్నాడు. తర్వాత ఆయన తన వద్దకు బేరానికి వచ్చే వారందరికీ ఆ హారాన్ని చూపుతూ వచ్చాడు. ఒకనాడు శేఖరుడనే మంత్రి రత్నవర్తకుడి వద్దకు ఏదో పని మీద వచ్చి రత్నాల హారాన్ని చూసి పొంగిపోతూ, చాలా బాగున్నది, ఇంత పనితనం నేనెక్కడా చూడలేదు, ఇది మీకెలా వచ్చింది అని అడిగాడు. శేఖర్ మంత్రి లోబీ, నీచుడు, అవినీతిపరుడు అని తెలిసి కూడా రత్నవర్తకుడు ఒక పెద్ద మనిషి దీనిని 500 బంగారు నాణాలకు అమ్మిపెట్టమని నన్ను కోరాడు. బేరానికి వచ్చిన వారందరికీ చూపుతున్నాను అన్నాడు. 500? 400కైతే నాకు తీసుకోవాలని ఉన్నది అన్నాడు శేఖరుడు. అది సాధ్యం కాదు, ఆ పెద్ద మనిషి కోరినది 500 అన్నాడు రత్నవర్తకుడు. అలా అయితే మా ఇంటికి ఒకసారి వస్తారా? నా భార్యకు ఈ హారం నచ్చితే 500కే కొంటాను అన్నాడు శేఖరుడు. ఆయన మాట నమ్మి రత్నవర్తకుడు హారం తీసుకుని మంత్రిగారి వెంట ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ హారం ఇలా ఇచ్చి మీరిక్కడే కూర్చోండి, దీన్ని నా భార్యకి చూపిస్తాను అంటూ శేఖరుడు రత్నవర్తకుణ్ణి వెలుపల వసారాలో కూర్చోబెట్టి తను లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. రత్నవర్తకుడు ఎంతో ఓర్పుగా గంటల తరబడి అక్కడే కూర్చున్నాడు. కానీ మంత్రి బయటికి రాలేదు. రత్నవర్తకుడు 2-3 సార్లు తలుపు తట్టాడు కానీ ఎవరూ పలకలేదు. చివరికాయన బరువెక్కిన గుండెతో తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ రాత్రి ఆయన కన్ను మోయలేదు. ఆ పెద్ద మనిషి ఏదో ఒక రోజున వచ్చి తన హారం గురించి అడిగితే తను ఏమని చెప్పాలో ఆయనకు తోచలేదు. మన్నాడు తెల్లవారుగానే ఆయన మంత్రిగారి ఇంటికి వెళ్ళేసరికి మంత్రి రాజసభకు బయలుదేరుతున్నాడు. ప్రభు, తమరు రత్నాలహారం కొనటం గురించి ఏమి నిర్ణయించారు? తమరు కొనకపోతే దాన్ని నాకు తిరిగి ఇచ్చినట్లయితే మరొకరికి అమ్ముతాను అన్నాడు రత్నవర్తకుడు. మీరు ఏ హారం గురించి మాట్లాడుతున్నారో నాకు బోధపడలేదు అన్నాడు మంత్రి. తమరు నిన్న తమ దేవిగారికి చూపిస్తామని నా దగ్గర తీసుకున్న రత్నాలహారం గురించి మాట్లాడుతున్నాను అన్నాడు రత్నవర్తకుడు. ఏమిటి నువ్వనేది? నీకేమన్నా మతిపోయిందా ఏం? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అనుభవించగలవు, దయచేయి అని మంత్రి హోంకరించాడు. రత్నవర్తకుడు ప్రమాదం గుర్తించాడు. ఆ హారం మంత్రి నుంచి తిరిగి రాదని గ్రహించాడు. తిన్నగా న్యాయస్థానానికి వెళ్ళి న్యాయాధికారితో జరిగిందంతా వివరించి చెప్పాడు. న్యాయాధికారికి రత్నవర్తకుడి నిజాయితీ తెలుసు, మంత్రి దుష్టబుద్ధి అని కూడా తెలుసు. అందుచేత ఆయన రత్నవర్తకుడి మాటలు పూర్తిగా నమ్మి ఆ రత్నాలహారాన్ని తిరిగి తెప్పించడానికి ప్రయత్నిస్తాను అని మాట ఇచ్చాడు. మన్నాడు న్యాయాధిపతి తన ఇంట విందు చేసి రాజుగారు కొలువులో ఉన్న అందరినీ ఆహ్వానించాడు. న్యాయ నిర్ణయం విషయంలో తన తలకు మించిన సమస్య ఏర్పడినప్పుడల్లా ఆయన ఇలాంటి విందులు చేసి ప్రముఖులను సంప్రదించుతూ ఉంటాడు. ఆహుతులు వచ్చే ముందు న్యాయాధిపతి తన సేవకుడితో, శేఖర్ మంత్రి గారు రాగానే నువ్వు ఏం చెయ్యాలంటే ఆయన పాదరక్ష ఒకటి తీసుకుని వారి ఇంటికి వెళ్ళి వారి భార్యతో, మంత్రిగారు రత్నాలహారాన్ని అందరికీ చూపించాలనుకుంటున్నారు, దాన్ని తెమ్మన్నారు అని చెప్పు. ఆవిడ గుర్తడిగితే మంత్రిగారి పాదరక్ష చూపు, నువ్వు ఫలాని ఇంటి నౌకరు అని చెప్పు, ఆమె హారం ఇస్తారు, నేను అడిగిన దాకా దాన్ని నీ వద్దనే ఉండని అని చెప్పాడు. నౌకరు వసారాలోకి వెళ్ళి మంత్రిగారు వదిలిన పాదరక్షల్లో ఒకటి తీసుకుని మంత్రిగారి ఇంటికి వెళ్ళి తన యజమాని చెప్పినట్టే చెప్పి రత్నాలహారం తెచ్చాడు. అతిథులందరూ వెళ్ళిపోయాక న్యాయాధికారి తన సేవకుడి నుంచి రత్నాలహారాన్ని తీసుకుని రత్నవర్తకుడిని పిలిపించి హారాన్ని ఇస్తూ, వంచనతో పోయిన దాన్ని వంచనతోనే తిరిగి సంపాదించవలసి వచ్చింది అన్నాడు. రత్నాలహారాన్ని తిరిగి కళ్ళ చూడగానే రత్నవర్తకుడికి ప్రాణం లేచి వచ్చింది. ఆయన న్యాయాధికారికి తన కృతజ్ఞత ఎంతగానో తెలుపుకుని వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.